హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎలా జరగబోతుంది, ఎవరెవరికి ఏ రోల్స్ ఇచ్చారు, పెద్ద రాజ్యం అయితే క్రియేట్ చేశారన్నమాట బిగ్ బాస్. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది. దానికంటే ముందు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీరు ఎప్పుడూ చేసినట్టే ఇలా లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింపుల్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇక విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఒక రాజ్యం అయితే క్రియేట్ చేశారు. ఇది కెప్టెన్సీ టాస్క్ అనడానికి ముందు సేవింగ్ టాస్క్ అనాలి. మీరు ఆల్రెడీ 4th వీక్ 5th వీక్ లో చూసుంటారు. బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసి అందరూ సేవ్ అవ్వడానికి కొన్ని టాస్క్లు అయితే ఇస్తాడు. కాబట్టి అదే టాస్క్ లో కళ్యాణ్ అండ్ తనూజ బేభత్సంగా ఎలివేట్ అయ్యారు. వీరిద్దరు ఒకే టీమ్ లో ఉండి బేభత్సంగా టాస్క్లు ఆడి మామూలు ఎలివేషన్ కాదు ఆ వీక్ లో. అలాంటి వీకే ఇది. ఎందుకంటే బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసాడు, ఒక ఇమాన్యుల్ తప్ప. సో నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడానికి ఈ రాజ్యం టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఈ బీబీ రాజ్యంలో రాజులు ఉంటారు, రాణులు ఉంటారు, కమాండర్స్ ఉంటారు, ప్రజలు ఉంటారు. సో వాళ్ళని బిగ్ బాస్ డైరెక్ట్ గా రాజు రాణులు అయితే చూజ్ చేసేసాడు. ఈ రాజు రాణులు ఏం చేయాలంటే కమాండర్స్ ఎవరు, ప్రజలు ఎవరు అనేది చూస్ చేయాలి. కమాండర్స్ అవ్వడానికి ఈ మిగతా 8 మంది కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంప్రెస్ చేయాలన్నమాట రాజు రాణులకి. ఇక్కడ రాజు ఎవరంటే కళ్యాణ్కి రాజుగా ఇచ్చారు. రాణులు ఎవరంటే రీతు చౌదరి, దివ్య. వీళ్ళిద్దరూ ఈ రాజ్యానికి రాణులు అనమాట. సో వీళ్ళ దగ్గరికి 8 మంది కంటెస్టెంట్స్ వెళ్ళి వాళ్ళు తగినంత ఏముగా ఇంప్రెస్ చేస్తే ఆ 8 మందిలో నలుగురిని ప్రజలుగా చూస్ చేసుకుంటారు, నలుగురిని కమాండర్స్ గా చూస్ చేసుకుంటారు అనమాట. ఎవరు? పవన్ కళ్యాణ్, రీతు, దివ్య. ఇలా చూస్ చేసుకున్నప్పుడు వీళ్ళు కమాండర్స్ గా చూస్ చేసుకుంది ఎవరినంటే తనూజ వాళ్ళని ఇంప్రెస్ చేసి కమాండర్ గా అయ్యింది. డెమోన్, పవన్, సంజన అండ్ నిఖిల్ వీళ్ళైతే కమాండర్స్ గా చూస్ చేసుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఆ రాజ్యానికి వీళ్ళైతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సుమన్ శెట్టి, భరణి గారు, ఇమాన్యుల్, గౌరవ్, వీళ్ళైతే ప్రజలు అయిన తర్వాత వీళ్ళకి ఒక టాస్క్లు అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆ టాస్కుల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇమ్యూనిటీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే వాళ్ళు డైరెక్ట్ గా సేవ్ అయిపోతారు. ఆడియన్స్ ఓట్స్ వాళ్ళకి అనవసరం అనమాట, డైరెక్ట్ గా సేవ్ అయిపోతారు. ఇది మీరు 5వ వారంలో చూసుంటారు. ఇదే వీక్ లో మన శ్రీజ ఎలిమినేట్ అయింది కదా, అలాంటి ప్రాసెసే ఇది. ఇందులో కొంచెం ట్విస్ట్లు, టర్న్లు అన్నీ ఉంటాయి. చూద్దాం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు నామినేట్ అవుతారు అనేది నాకు ముందుగా అప్డేట్స్ రాగానే మీకు ఇస్తాను. అలాగే ఫ్యామిలీ వీక్ అని ఎప్పుడు అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ వీక్ అయితే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ జరగబోతుంది. ఎప్పుడు ప్రతి సీజన్ లో 10వ సీజన్ ఫ్యామిలీ వీక్ ఉండేది, కానీ ఈ సీజన్ అయితే 11వ సీజన్ పెడుతున్నారు. అది ఎందుకు ఓవర్ లీక్స్ రావడం వల్ల ఇప్పటివరకు అన్ని లీక్స్ వచ్చేసాయి కదా, మళ్ళీ ఫ్యామిలీ వీక్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చే లీక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని రిడ్యూస్ చేయడానికి అయితే 11th వీక్ పెట్టారు. అలాగే ఎవిక్షన్ ప్రీఫాస్ అనేది 12th వీక్ లో జరుగుతుంది. టికెట్ టు ఫినాలే 14th వీక్ లో జరుగుతుంది. అలాగే ఓట్ అపీల్ ఉంటుంది కదా, అది 15th వీక్ లో జరుగుతుంది. డైరెక్ట్ ఫైనల్ అనేది జరుగుతుంది అనమాట. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.